ఆస్తి ఉన్నంతసేపు అక్కున చేర్చుకొని అన్నీ తీసుకున్న తర్వాత కన్న తల్లిదండ్రులనే కర్కశంగా నడి రోడ్డుపై వదిలేసే బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కాదన్న వికలాంగురాలైన కూతురు తల్లిదండ్రులకు అండగా నిలిచింది. అంతేకాదు తాను సంపాదించిన కొద్ది మొత్తంలో తనలాంటి వికలాంగులకు అనాథ పిల్లలకు సహాయపడుతూ శభాష్ అనిపించుకుంటోంది రేవెల్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చినమునగాల గ్రామానికి చెందిన అన్నెపోగు నాగభూషణం వెంకమ్మ దంపతులకు 2 కొడుకులు ఓ కుమార్తె ఉన్నారు. కూతురు రెవేల్ పుట్టుకతోనే దివ్యాంగురాలు. 10వ తరగతి వరకు రెవేల్ చదువుకుంది. ఈ తరుణంలో తండ్రి మరణించటం, అన్నయ్యలిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో సాకేవారు లేక ఇబ్బందులు పడింది. అందరూ వదిలేసినా ఆమె నిరాశ చెందలేదు. రెవేల్ వికలాంగురాలైన తన స్వశక్తితో ఎదగాలని ఓ కిరాణా షాప్ను ఏర్పాటు చేసుకుంది. తద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తోంది. కుటుంబ అవసరాలకు సరిపోగా మిగిలిన కొంత మొత్తాన్ని తనలాంటి వికలాంగులకు, అనాథ పిల్లలకు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. పురుషులకు ఎక్కడా తక్కువ కాకుండా మహిళలు సైతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈ దివ్యాంగురాలు రెవేల్. వికలాంగురాలని చిన్న కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నాను. 10th వరకు చదువుకున్నాను. ఆర్థిక సహాయం తండ్రి చనిపోయిండు. మా అమ్మగారిని దగ్గర పెట్టుకుని ఆర్థిక సహాయంతో చదవలేకపోయినా. కిరాణాతోనే బతుకుతున్నాను. మ్యారేజీ చేసుకోలేదు. వికలాంగురాలై ముందుకు ఎవరు రాలేక మ్యారేజీ చేసుకోలేదు. నాలాంటి వికలాంగురాలు చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఆర్థిక సహాయం ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాను. నా వంతు సహాయంతో హెల్ప్ చేస్తున్నాను. నేను ఒక వికలాంగురాలని చిన్న కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నాను. 10th వరకు చదువుకున్నాను. ఆర్థిక సహాయం తండ్రి చనిపోయిండు. మా అమ్మగారిని దగ్గర పెట్టుకుని ఆర్థిక సహాయంతో చదవలేకపోయినా. కిరాణాతోనే బతుకుతున్నాను. మ్యారేజీ చేసుకోలేదు. వికలాంగురాలై ముందుకు ఎవరు రాలేక మ్యారేజీ చేసుకోలేదు. నాలాంటి వికలాంగురాలు